పూజల చేకొని వాతాత్మజాతి సుపూజల చేకొని బాగా నటించు వేడలి శ్రీ గణపతిని సేవింపరారే హితమానవులారా. పనసనారికేళాదిజం ఫలముదనారగించి పనసనారికేళాదిజం ఫలముల నారగించి కనకరముగ మహిపై పదములు కల్లు కల్లు ననటించి పనసనారికేళాదిజం ఫలముల నారగించి కనకరంబుగ మహిమై పదము కల్లు కల్లు నటించి అనయము హరిచరణ యుగముల హృదయాంబుజమున మది నుంచి వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల దిత్తళాంగువం తెడలిన శ్రీ గణపతిని సేవింపరా త్యాగరాజస్వామి వారి కీర్తన అద్భుతంగా వాయించారు మా సోదరులు. ఇక నిన్న క్షీర సముద్రములో శ్వేతద్వీపం ఉన్నది. శ్వేతద్వీపములో వైకుంఠపురం ఉన్నది. వైకుంఠపురములో మహావిష్ణువు యొక్క నివాసము ఉన్నది. అక్కడ స్వామివారిని చూడడానికి సిద్ధులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, యోగులు, మునీంద్రులు, పన్నగులు సమస్తమైనటువంటి వాళ్ళు వేసి ఉన్నారు స్వామివారి దగ్గర. స్వామివారు నిద్రపోతూ ఉన్నారు. స్వామివారు యోగ నిద్రలో ఉన్నారు. ఇక వైకుంఠపురంలో దివ్యమైనటువంటి శయన మందిరము ఎలా ఉన్నదో వర్ణిస్తూ ఉన్నారు కవి. బంగారు స్తంభాల మణి సంచయము చూడ దీపకాంతులతోడ దీప్తిగనగా కర్పూర వాసనల్ కమనీయముగ సాగి ఆనందదాయి అలుముకొనగా పడక నల్మూలలు పరదాలు కదలుచు పరమాత్మమే నిని పలుకరింప మౌక్తికమణి నీలమణి హర్మ్యములు రమ్యకాంతి ఛటల సౌరు సంతరింప మేటి ఉపహార సామగ్రి సాటిలేని భవ్య సౌభాగ్య ముద్రలు భాసురిల్లా చక్రధారికి నెలవైన శయన గృహము చక్రధారికి నెలవైన శయన గృహము తనరు వైభోగ వైరాగ్య ఘనయ శంభు తనరు వైరోగ వైరాగ్య
హృదయ శంభో. ఇటు వైభోగము అటు వైరాగ్యము రెండూ ఉన్నటువంటి శయన గృహములో స్వామివారు యోగ నిద్రలో అవళించి ఉన్నారు. ఈ 4 వైకుంఠపురం యొక్క 4 ద్వారములను రక్షణ వ్యవస్థ కాపలా కాస్తూ ఉన్నది. పటిష్టమైన రక్షణ వ్యవస్థ కాపలా కాస్తూ ఉన్నది. ఇక్కడ స్వామివారు ఎంత మహనీయమైనటువంటి ప్రభావము కలిగి ఉన్నారో. 4 గుణాలు, 3 గుణాలు, త్రిగుణములు అంటారు. తమోగుణము, సత్వగుణము, రజోగుణము. 3ంటికి రూపమే మహావిష్ణువు.